ఫ్రెండ్స్, ఒక వ్యక్తి పేరు వెనకాల రెడ్డి అని ఉంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సపోర్టరా? లేదు, ఒక వ్యక్తి పేరు వెనకాల నాయుడు అని ఉంటే ఆయన సిబిఎన్ గారి సపోర్టరా? లేదు, ఒక వ్యక్తి పేరు వెనకాల ముందు ఖాన్ అని ఉంటే ఆయన ఎంఐఎం పార్టీ సపోర్టరా? ఏంటి బ్రో ఎలా మాట్లాడుతున్నావు అంటున్నారా? వీడియో ఆఖరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఏంటో తెలుస్తుంది. నా పేరు, నా సోషల్ మీడియా అకౌంట్, నాకు నచ్చిన హ్యాండిల్ పెట్టుకుంటా. ఇన్స్టాలో ఒకటి పెట్టుకుంటా, యూట్యూబ్లో ఒకటి పెడతాను, ట్విట్టర్లో ఒకటి పెట్టుకుంటాను. మీకేంటి మేడం, ఏంటి ఎలా అంటున్నాను అనుకుంటున్నారా? రీసెంట్గా మన ఏపీ అసెంబ్లీలో మేడం హానరబుల్ రెస్పెక్టెడ్ మేడం హోమ్ మినిస్టర్ అనిత గారు అసెంబ్లీలో ఆంధ్ర పోడ్కాస్టర్ విజయ్ కేసరి గురించి మాట్లాడడం జరిగింది. సో మేడం అనిత గారు ఏం మాట్లాడారో మేడం అనిత గారి క్లిప్ చూసి దాని గురించి డిస్కస్ చేద్దాం. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. మనకి మామూలుగా మన సొసైటీలో మతం మార్చుకునే ఒక అవకాశం ఉంది అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చాలా మంది కులాలు మార్చుకుంటున్నారు అధ్యక్ష. ఇంకో దానికి పర్సెప్షన్ వేరేగా క్రియేట్ అయ్యి జనాలకి ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి చూసే పరిస్థితి. అదేవిధంగా ఆంధ్ర పాడ్కాస్టర్ ఒకడు ఉన్నాడు అధ్యక్ష, అతని కేసరి విజయారెడ్డి అతని పేరు. అంటే ఇలాగ చూసుకుంటే హ్యాండిల్ అంటే చాలా మంది ఒరిజినల్ నేమ్స్ పక్కన పెట్టి వాళ్ళు వేరేగా కులాలు మార్చేసుకొని కొంతమంది నాయుడు అని పెడతారు, కొంతమంది చౌదరి అని పెడతారు, కొంతమంది ఇంకేదో పేరు పెడతారు. కానీ అసలు పేరు వేరేగా ఉండి కులాలని కూడా సోషల్ మీడియా గురించి డబ్బుల గురించి మార్చేసుకునే పరిస్థితులు ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన పరిస్థితి. ఈ రోజు అధ్యక్ష నేను నిజంగా ఒకసారి చాలా బాధ. ఎస్ అధ్యక్ష, దాని గురించి వస్తున్నాను అధ్యక్ష. ఈ రోజు పెయిన్ అధ్యక్ష. మీరు నేను మాట్లాడుతున్న మధ్యలోనే మీరు చర్యల గురించి అడుగుతున్నారంటే మీరంతా పెయిన్ పడ్డారు, మేమంతా పెయిన్ పడ్డాం కూడా తెలుస్తుంది అధ్యక్ష. ఈ రోజు మేము దాని మీద చాలా కూలంకషంగా చాలా క్లియర్ గా దాని మీద ఒక అధ్యయనం చేస్తున్నాం. ఇప్పుడు నేనేమంటామంటే అధ్యక్ష, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి. మేమందరం ఏంటంటే మనందరం కూడా పొలిటికల్ గా బయటకు వచ్చాం కాబట్టి ఒకటి తిడతాడు, ఇంకొక రకంగా కొడతాడో తిడతాడో బూతులు మాట్లాడతాడో మనం పడతాం. మన కడుపును పుట్టిన పాపానికి మన పిల్లలు కూడా అది ఆ రకంగా బాధపడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు సోషల్ మీడియా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా కూడా మీకు కామ్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. బికాస్ మీకు కామ్గా ఉంటున్నామంటే మేమేమి చేత కాదు, చేయలేక కాదు. అది దయచేసి దీని మీద చట్టాలని కూడా కొంచెం సవరించుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో కూడా కొన్ని చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాన్ని బేస్ చేసుకునే ప్రత్యేకంగా ఈ రోజు మన సబ్ కమిటీ కూడా, మంత్రుల సబ్ కమిటీ కూడా మొన్న కేబినెట్ మీటింగ్ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీని కూడా వేస్తున్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు ఏదైతే సబ్ కమిటీ ఉందో సబ్ కమిటీ మేము కలిసి కూర్చొని లీగల్ పాయింట్లో కూడా ఆలోచన చేసుకొని దీని మీద ప్రత్యేకమైన ఒక చట్టాన్ని తీసుకురావడానికి ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. దానికి అందరూ కూడా సపోర్ట్ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా. ఫ్రెండ్స్, విన్నారుగా మేడం అనిత గారు ఏం మాట్లాడారో. ఒకప్పుడు అంట మతాలు మార్చుకునేవారంట, అంటే మతాలు మార్చుకునే ఫ్రీడమ్ మన కంట్రీలో ఉంది కాబట్టి అదేవిధంగా కొంతమంది వ్యక్తుల కోసం, ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం కులాలు కూడా మార్చుకుంటున్నారు అని చెప్పి మేడం అనిత గారి వాదన. దానికి ఎగ్జాంపుల్గా ఆంధ్ర పోడ్కాస్టర్ విజయ్ కేసరిని మేడం గారు ఎగ్జాంపుల్గా చూపించడం జరిగింది. కేసరి విజయ్ రెడ్డి అని చెప్పి మేడం అనిత గారు విజయ్ కేసరి పూర్తి పేరు చెప్పడం జరిగింది. సో ఇక్కడ మేడం అనిత గారు ఎస్పెషల్లీ ఆంధ్ర పోడ్కాస్టర్ యూట్యూబ్ ఛానల్ విజయ్ కేసరి గురించి డిస్కస్ చేయడానికి రీజన్ ఏంటంటే, విజయ్ కేసరి అతను ప్రభుత్వం చెప్తున్న, అంటే ప్రభుత్వంలో ప్రముఖులు ఎవరైతే ఉన్నారో సిబిఎన్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకా ప్రభుత్వంలో 175 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద వాళ్ళు ఏం చెప్తున్నారో దాని మీద ఆంధ్రాని బేస్ చేసుకుని సబ్జెక్ట్ మీద మాట్లాడే వ్యక్తి ఆంధ్ర పోడ్కాస్టర్. ఆయన వీడియోస్ మీరు అందరూ చూసినట్లయితే ఎక్కడ కూడా వల్గర్ లాంగ్వేజ్ ఉండదు. రెస్పెక్టెడ్గా అందరినీ రెస్పెక్టెడ్ వర్డ్స్తోనే ఆయన ప్రభుత్వాన్ని, గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తారు ఆయన. సో ఆ వ్యక్తి ఛానల్ని, ఆ వ్యక్తిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే డబ్బుల కోసం కులాలు మార్చుకుంటున్నారు అని చెప్పి మేడం అనిత గారి వాదన. మేడం గారికి సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ విజయ్ కేసరి ఒక్కడే ఎలా కనిపించాడు? వాట్ అబౌట్ సీమరాజా, వాట్ అబౌట్ ఆర్పి, వీళ్ళంతా ఎంత వల్గర్గా మాట్లాడతారు, వాళ్ళ ఈ ఛానల్స్ చూస్తేనే తెలుస్తుంది కదా. సో వాళ్ళ కోసం చట్టాలు తీసుకురారంట. ఎస్పెషల్లీ విజయ్ కేసరి అనే ఓడు మెన్షన్ చేసి దాని తర్వాత సోషల్ మీడియాలో చట్టాలు తీసుకురావాలి, దాని మీద చర్చలు చేయాలి, పకడ్బందీగా దాన్ని చేయాలి. మేము మా మీద చెప్తున్నారు కానీ మేమేమీ చేతకాక మేము ఊరుకోవట్లేదు అని చెప్పి మేడం అనిత గారు
చెప్తున్నారు. సో ఆంధ్ర పోడ్కాస్టర్ ఛానల్ని మేడం గారు అసెంబ్లీలో రిప్రజెంట్ చేసి ఆంధ్ర పోడ్కాస్టర్ విజయ్ కేసరి రేంజ్ని బాగా పెంచారు. అఫ్కోర్స్ ఆయన మాట్లాడే కంటెంట్ కూడా చాలా రెస్పెక్టెడ్గా ఉంటుంది. కంటెంట్లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా విత్ డేటా ఎవిడెన్స్తో ఆయన ప్రజెంట్ చేస్తాడు విజయ్ కేసరి. సో విజయ్ కేసరి తీసుకొచ్చి మీరు ఆయన ప్రజెంట్ చేసిన ఎగ్జాంపుల్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ వీడియో చూశాను నేను. దాదాపుగా 2 lakhs వ్యూవర్స్ వరకు చూశారు ఆ వీడియోని. సో ఎస్పెషల్లీ విజయ్ కేసరి పేరు అసెంబ్లీలో మెన్షన్ చేయడానికి, అది హోమ్ మినిస్టర్ అనిత గారిని మెన్షన్ చేయడానికి రీజన్ ఏంటంటే, విజయ్ కేసరి హోమ్ మినిస్టర్ అనిత గారి మీద చాలా వీడియోస్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ డేటాబేస్ మీదే. మేడం గారిని ఏదైనా ఇర్రెస్పెక్టబుల్గా మాట్లాడడం కానీ, ఆవిడ మేడం అనిత గారిని అగౌరవపరిచే విధంగా కానీ ఇప్పుడు ఆయన మాట్లాడలేదు. ఆయన వీడియోస్ చూసినట్లయితే హోమ్ మినిస్టర్ అనిత గారి మీదే కాదు, సిబిఎన్ గారి మీద, నారా లోకేష్ గారి మీద, అందరి మీద కూడా ఆయన చాలా రెస్పెక్టబుల్గా ఆయన మాట్లాడతారు. సో ఇక్కడ కన్క్లూజన్ ఏంటంటే, ఎవరైతే టీడీపీ ప్రభుత్వం మీద క్వశ్చన్ చేస్తారో డేటాను బేస్ చేసుకుని కానీ, ఇంకా వల్గర్గా కాకుండా క్వశ్చన్ చేసే విధంగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారు అని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే డబ్బులు తీసుకుని కులాలు మార్చుకుంటున్నారు అని చెప్పి మేడం అనిత గారి వాదన. మరి ఇక రానున్న రోజుల్లో అందరూ కూడా పూర్తి పేరు హ్యాండిల్ పెట్టుకోండి, షార్ట్ కట్స్లో పెట్టుకోకండి. ఎందుకంటే అలా పెట్టుకుంటే డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పి వాదన వస్తుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి ట్విట్టర్ హ్యాండిల్లోనే షార్ట్ కట్లో ఉంటుంది. కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ట్విట్టర్ హ్యాండిల్ షార్ట్ కట్లో ఉంటుంది. మన ఇష్టం, మనకు నచ్చిన పేరు పెట్టుకుంటాం, నచ్చిన హ్యాండిల్ పెట్టుకుంటాము. మీరెవరు అడగడానికి? థ్యాంక్ యూ.